సభకు కళాభివందనాలు. అందరు నన్ను క్షమించాలి దయచేసి. నేను 2 గంటలకు రావాల్సిన వ్యక్తిని, అంతకంటే ముందుకే ఉండాల్సిన వ్యక్తిని. కానీ వాస్తవానికి అందరూ అర్థం చేసుకోవాలి, మా మిస్సెస్కి కొంచెం బాగాలేకపోవడం వల్ల హాస్పిటల్లో నిన్న నుండి తనకు తెలుసారి ఉండడం వల్ల కూసారా రావడం వల్ల లేట్గా రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కూడా రాలేదంటే ఏదో కథా కామాసింది అనుకుంటున్నానని చెప్పి గట్టి సభలు కూడా అందుకే వచ్చిన, మీ లోపల గుండె ధైర్యం నింపడానికి వచ్చిన. కిషోర్ అన్న తలపెట్టినటువంటి పాటల పల్లకిలో 32 గంటలు దగాపడ్డ కళాకార డప్పుల మోత కార్యక్రమానికి, ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన కిషోర్ అన్నకి గట్టిగా సభలు కొట్టుకోవాలి. ఇది ఇప్పుడు మొదలుపెట్టింది కాదు, 2015 చక్రాల రగన్న గారికి పరిపది విధాల నమస్కారాలు. దుడ్డు రాహుల్, మా రప్ప రామస్వామి కూడా ఎక్కడ పోయినట్టుండు. ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు ఎల్లన్న, నారాధన్న, మిట్టపల్లి సురేందర్, మరి పేరు పేరున అందరికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి యువ కవి గాయకులందరికీ కూడా కళాభివందనాలు. 2015లో 2 నిమిషాలు ముచ్చట చెప్తా, మీరు వినాలే. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది అనేది 2 నిమిషాలు అయితే చెప్పొచ్చు కదా. కాబట్టి 2015లో దగాపడ్డ కళాకారుల ఇదొక్క ఏదైతే మా పోరాటం ఉందో అన్న చేపడితే దానికి పూర్తి మద్దతుగా మేము వెళ్ళడం జరిగింది. ఇదే వేదికగా 2015లో సభ పెడితే తెల్లారే అక్కడ రాత్రి నాకు రసమైకి ఏందిరా అంటే ఏందిరా, ఏం బిక్తావు అంటే ఏం బిక్తావు, అమ్మను అక్క నన్ను ఎత్తుకున్నాం ఇద్దరమిగా. తెల్లారే కిడ్నాప్ కావడం జరిగింది. 2 రోజుల కిడ్నాప్ తర్వాత మళ్ళీ దాన్ని తెరదించుతూ మళ్ళీ వచ్చినాము. ఆ రోజు మేము పాడిన పాట, ఆ వంతు నా పాట, లింగమాని నిన్ను నమ్ముకుంటే, ఆ పాట రికార్డ్ చేయించి